నేటి ఆత్మీయ మన్నా ప్రభు నామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రభువు నా కాపరిగా ఉన్నందున నాకు ఏ కొదువ లేదు, ఏ కొరత కలగదు. ప్రార్థన ద్వారా నీవు కావాలనుకున్న దాని కొరకు ప్రభువును మాటిమాటికి అడగాలి. నీకు ఏది కావాలో, నీకు ఏది కొదువయ్యుందో అది తీర్చమని ప్రభువును అడగాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవా, ప్రభువును అడగాలి. నీ దరిద్రత అంతటిని తొలగించమని, కొట్టివేయమని. అదేవిధంగా ఆరోగ్యం కొదువుగా ఉందా, ఆరోగ్యం కోసం ప్రభువును అడగాలి. నన్ను స్వస్థపరచమని, నాకు సంపూర్ణ ఆరోగ్యం కలుగచేయమని. అలాగే ఇంకేమైనా సమస్యల గుండా, ఇరుకుల గుండా వెడుతున్నావా, ప్రభువును అడగాలి. నాకు ఆ కొదువులన్నిటి నుండి విడుదల దయచేయమని అడిగినట్లయితే నీ లేమిలన్నిటి నుండి నీకు ఏదైతే కొదువుగా ఉందో, నీకు ఏదైతే తక్కువగా ఉందో వాటన్నిటినీ కూడా ఆయనే నీకు సంపూర్ణంగా సమృద్ధిగా దయచేస్తాడు. కాబట్టి నీకు న్యాయం కొదువుగా ఉందా, న్యాయం కావాలని అడగండి. మీకు ఎవరైనా విరోధంగా పనిచేస్తున్నారా, ఆ విరోధమైన వాటన్నిటి నుండి విడుదల దయచేయమని అడగండి. అలా మీ ప్రతి అవసరత ప్రభువుకు ప్రార్థన ద్వారా తెలియపరుచుకుంటే ఆయన మీ పక్షంగా తప్పక మీకు మేలు చేస్తారు. మీ కొదువులన్నిటి నుండి సమృద్ధిని కలుగచేస్తారు. ఒక పట్టణంలో ఒక విధవరాలుంది. ఆమె ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళి తనకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. అతడు కొంతకాలం ఆమె పక్షంగా న్యాయం చేయడానికి అనుకూలంగా లేడు. కానీ ఆమె ప్రతిదినము అతన్ని అడగటం వలన, అతన్ని విసిగించటం వలన ఆమె రోజు మాటిమాటికి వచ్చి తను అడగకుండా ఉండటం కోసమై తాను ఆమె పక్షంగా తీర్పు తీరిస్తే తన దగ్గరికి రాదు కదా అనుకుని అలా చేయాలి అనుకున్నాడు. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే ఆ విధంగా ఆలోచించినప్పుడు మరి దేవాది దేవుడు ఇంకెంత గొప్పగా ఆలోచిస్తారో కదా. మనం ఆయనకి దివారాత్రులు మన అవసరతల కోసం మొరపెట్టుకుంటే మన పక్షంగా ఆయన న్యాయం తీర్చడా, మనకి న్యాయం తప్పకుండా తీరుస్తారు. మన అవసరతలన్నిటిలో ఆయన సమృద్ధిని కలుగచేస్తారు. మరి అదేవిధంగా లూకా సువార్తలో కనుక చూసుకున్నట్లయితే 11వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చూద్దామండి. మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వచ్చి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి అడిగినప్పుడు ఆ స్నేహితుడు లోపలే ఉన్నాడు. తొందర పెట్టొద్దు, తలుపేస్తున్నది. నా పిల్లలు నాతో కూడా పండుకున్నారు. నేను లేస్తే వారు లేచిపోతారు, వారికి నిద్రాభంగం అవుతుంది అని చెప్పి అనుకున్నా కూడా తన స్నేహితుడు సిగ్గుమాలి మాటిమాటికి తలుపు తడుతూ అడుగుతూ ఉండటం వల్ల తప్పనిసరి మరి ఆ స్నేహితుడు ఏం చేస్తాడు, లేచి వచ్చి అతడు అడిగింది అతడికి ఇస్తాడు. ఆ విధంగా అతనే చేయగలిగిందే మరి మన తండ్రి అయినా దేవుడు చేయడా? మామూలుగా లోకానుసారమైన తండ్రే తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? లేదు కదా. గుడ్డును అడిగితే తేలినిస్తాడా? కాదు. లోకానుసారమైన తల్లిదండ్రులే తమ పిల్లలకు ఏం అడిగితే దానిని ఇస్తూ ఉండగా పరలోకమందున్న మన తండ్రి మనం అడుగు వాటి కంటే ఇంకా హెచ్చుగా ఎంతో నిశ్చయంగా ఇస్తాడు కదా. కాబట్టి మనం అడగాలి. అప్పుడు మనకైనా సమృద్ధిని దయచేస్తాడు. మన కొదువులన్నిటి నుండి మనల్ని విడిపిస్తాడు. కొందరు ఎప్పుడు మాకు దరిద్రతే, ఏది కావాలన్నా తడుముకోవాల్సిందే, మా ఇంట్లో ఏ వస్తువులు నిండుగా ఉండవు, మా చేతిలో డబ్బులు ఉండవు, మాకు అన్నీ కొదువులే, దేవుని నమ్ముకున్నందువల్ల మాకేమి మేలు జరగకపోగా ఇంకా దరిద్రతే మా గృహంలో తాండవిస్తోంది, మా కుటుంబంలో మా దరిద్రతే మమ్మల్ని ఏలుబడి చేస్తోంది అంటూ దేవుని మీద సణుక్కుంటూ ఉంటారు. కానీ అది కాదండి సరైన పద్ధతి. దేవుని అడిగేడి రీతిలో అడగాలి, మాటి మాటికి అడగాలి. ఆయన్ని అలా అడిగినట్లయితే ఆయన తప్పకుండా మీ పక్షంగా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. లోకస్తులైన మనుషులే ఈ విధంగా మేలు చేస్తూ ఉండగా లేదే తండ్రి తమ పిల్లలకు అడిగిన వాటిని ఇస్తూ ఉండగా, అలాగే అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలి పక్షంగా తీర్పు తీర్చగా మరి మన దేవుడు మనకి చేయడా? తప్పక చేస్తాడు. మనకు సమృద్ధినిస్తాడు. కొదువు అనేదే లేకుండా చేస్తాడు. దరిద్రత అనేదే లేకుండా దాన్ని అంతటినీ కొట్టివేస్తాడు. మన కుటుంబంలో సంతోషము, సమాధానము కలుగచేస్తాడు. మనం ఎన్నిసార్లు అడగాలి? మేము రోజుల తరబడి అడుగుతున్నాము, నెలల తరబడి అడుగుతున్నాము అనుకుంటూ విసుక్కుంటాము.
కానీ కాదండి, ఎన్నిసార్లు అడగాలంటే ఇచ్చే వరకు అడగాలి. ప్రభువు ఒక్కొక్కసారి అడగంగానే ఇస్తారు. కొన్నిసార్లు కొంతకాలం మనల్ని నిరీక్షింపచేస్తారు. కొన్నిసార్లు అస్సలు ఇవ్వరు. కానీ మనం అడగాలి. దానిని బట్టే ఆయన మనకు అది మేలా కీడా అని ఆలోచన కలిగిన వారే ఇచ్చడి వారిగా ఉంటారు. పేతురు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించాలి? 7 మార్ల మట్టుకా అని అడిగాడు. అప్పుడు ప్రభు అతనితో చెప్తున్నాడు, 7 మార్ల మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకని చెప్పాడు. 77 మార్లు అంటే మనకి లోకానుసారంగా బైబిల్ చెప్తున్నది ఏంటంటే, మనుష్యుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 77 మార్లు అంటే మరణించే వరకు కూడా అతన్ని క్షమిస్తూనే ఉండాలి. అలాగే మనకి ప్రభు ఇచ్చే వరకు కూడా మనము అడుగుతూనే ఉండాలి. ఆ విధమైన ప్రార్థన కలిగిన వారముగా, ఆ విధముగా ప్రభువుని మాటి మాటికి అడుగుతూ పొందుకునేటి వారముగా, సనుక్కొనక నిలిచెడి వారముగా, ఎదురు చూచెడి వారముగా, మన అవసరతల కొరకు ప్రభు చేయి నిమిత్తం ఆయనను విసుగక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఆయన మన కాపరి అయి ఉండటాన్ని బట్టి మనకి కొదువనేది లేకుండా, లేమనేది కలుగనీయకుండా మన దరిద్రత అంతటినీ తొలగించి సమృద్ధిని దయచేయగలవాడు ఆయన. అట్టి విధమైన ప్రార్థనా జీవితము కలిగి ఎదురు చూచెడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.